ఒక కులంలో పుట్టి వేరే వేరే కులాల క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవచ్చా? తీసుకొని రకరకాల ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించి లబ్ధి పొందొచ్చా? ఇదేం ప్రశ్న అని అనుకుని ఇది సాధ్యమైంది కూడా. మంత్రి సీతక్క ఇలాకాలనే ఇది జరిగింది. ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో ఆ పని ఎవరు చేసిరో వివరంగా మీకు చెప్తా. ఆ వివరాలు కావాలంటే ముందుగాల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, అందరికీ ఈ విషయం తెలవాలి. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. ఒక కులంలో పుట్టి వేరే వేరే కులాల క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవచ్చా? అట్లా తీసుకొని రకరకాల ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించి లబ్ధి పొందొచ్చా? ఇదేం ప్రశ్న అని అనుకుని ఇది సాధ్యమైంది కూడా. ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే మన రీల్స్ అక్క, ఆమె అధికారం రాకముందుకు రీల్స్ అక్కడేమో, ఇప్పుడు సీతక్క కదా, రైట్. మంత్రి సీతక్క ఇలాకాలనే ఇది జరిగింది. ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో ఆ పని ఎవరు చేసిరో వివరంగా మీకు చెప్తా. ఆ వివరాలు కావాలంటే ముందుగాల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, అందరికీ ఈ విషయం తెలవాలి. రైట్. పేరు గాజుల శివరాజ్, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, అదే ఊరు. ఆయన ఏం చేసినాయంటే, ఆయన ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దళిత బంధు అనే పథకం తెచ్చారు కదా, ఆ పథకానికి అప్లై చేసుకున్నాడు. అంతకన్నా ముందు సీతక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో ప్రచారం చేస్తున్న క్రమంలో సీతక్కకు ఈయన రీల్స్ తీసే ఒక సహాయకునిగా ఉండేటోడు. సీతక్క రీల్స్ అన్నిటికీ కూడా క్రియేటరు ఈయననే. పేరు మంచిగా గుర్తుపెట్టుకొని గాజుల శివరాజ్. సీతక్క రీల్స్ అన్నిటికీ ఈయననే క్రియేటరు. ఆ రీల్స్ కరోనా సమయంలో కావచ్చు, సీతక్క ఏవైతే మారుమూల ప్రాంతాలలో పర్యటన చేసినప్పుడు కావచ్చు, అన్ని చేసిన రీల్స్ అన్ని ఈయననే. పేరు గుర్తుపెట్టుకొని గాజుల శివరాజ్. ఆ రీల్స్ తెచ్చిపెట్టిన క్రేజ్ వల్ల కావచ్చు, గాజుల శివరాజ్ మీద అక్కకు చాలా ప్రేమ ఉంటుంది, ఆ తమ్ముని మీద. సో ఏం చేసింది, అక్కనే ఇట్లా దళిత బంధు అప్లై చేసుకుని అని చెప్పగానే, నీ పేరు ఖచ్చితంగా లిస్ట్లో పెడితే తమ్మి అని చెప్పింది. ఎందుకంటే ఎమ్మెల్యేనే దళిత బంధు అర్హులను లబ్ధిదారులను ఫైనల్ చేయాలి కాబట్టి. సో సీతక్క ఆధ్వర్యంలో, సీతక్క అండదండలతోటి గాజుల శివరాజు దళిత బంధు వాళ్ళ భార్య పేరు మీద పొందిండు. ఆమె పేరు నేను చెప్పబోవట్లేదు, ఎందుకంటే ఒక మహిళగా ఆమెకు మర్యాద, గౌరవం, ఆమె ప్రైవసీని కాపాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ఈ గాజుల శివరాజు వాళ్ళ భార్య పేరు మీద దళిత బంధు పొందిండయ్యా 10 లక్షలు. మహీంద్రా ట్రాక్టర్ ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. ఆ మహీంద్రా ట్రాక్టర్ వాడుకుంటున్నాడు. రకరకాల దున్నకాలక, లేకపోతే ఇల్లు కడతలకు, ఉష్కక, ఇటుకక, రకరకాల ఉపయోగాలకు వాడుతూనే ఉన్నాడు. అది అయిపోయింది, అంతవరకు ఓకే. సో తర్వాత ఏమైందంటే, ములుగు జిల్లా సీతక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా అన్నకు తమ్ముడు కాస్త అన్నయ్యండు, ప్రమోషన్ వచ్చింది. మరి అక్క ఏమైంది, సీతక్క మంత్రి అయింది కదా. మంత్రి అయినాక తమ్మునికి ప్రమోషన్ ఇచ్చి ములుగు జిల్లా సీతక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ప్రమోషన్ ఇచ్చింది. ఇక కథం ఆడికి బాగానే ఉంది. మొన్నటిదాకా ఎమ్మెల్యే అనుచరుడు, ఇప్పుడు మంత్రి గారు అనుచరుడు. మరి ఊకుంటుందా? రకరకాల తలకాయల రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల ఆశలు వస్తాయి. ఈ ఆశ పుట్టి ఈ గాజుల శివరాజు పేరు మంచి చెప్పిన యాద పెట్టుకొని ఏం చేసిందంటే, బీసీ కార్పొరేషన్లో ఏలు పెడితే ఎట్లుంటుందని ఆలోచించి ఒక 300 కాపు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు గోవిందరావుపేట మండలంలో. చక్కగా వేయండు, ఎంఆర్ఓ ఆఫీస్లో వేయండు, ఆ కులం దరఖాస్తు ఫారం నింపిండు, తీసుకుపోయి ఎంఆర్ఓ టేబుల్ మీద పెట్టిండు.
అంతకుముందుకు ఎమ్మెల్యే మనిషి ఆయే, ఇప్పుడు మంత్రి మనిషి ఆయే. మరి ఎంఆర్ఓ ఏం చేయాలి? మామూలు వాళ్ళు అయితే ఆ దరఖాస్తు ఫారం అంతా చెక్ చేసి కళ్ళు తెరిచి చూసి చెక్ చేసి అంత మంచిగా ఉంటే సంతకం చేయాలి. కానీ మంత్రి మనిషి చక్కగా తీసుకొచ్చి దరఖాస్తు ఫారం ముందలేసి, అది కూడా బీసీలో 300 కాపులా. సరే మరి ఇవ్వకపోతే మంత్రి గారికి కోపం వస్తుందేమో అని చెప్పేసి కళ్ళు మూసుకున్నట్టు టకటక సంతకం పెట్టి ముద్ర వేసిండు, అయిపోయి. ఎస్సీ మాదిరిగా ఉన్న శివరాజు టక్కున బీసీ 300 కాపు బిడ్డగా మారిపోయి ఏం చేసిండే అంటే బీసీ కార్పొరేషన్ల డైరీ ఫామ్ కి దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు పెట్టుకోగానే ఏమైతుంది, దరఖాస్తుల పరిశీలన అయింది, అంత అయిపోయింది. ఇక ఈయన గతంలో దళిత బంధు పథకం కింద లబ్ధిదారుడా, ఇలా వైఫ్ లబ్ధిదారులు కింద ఆయన వైఫ్ ఆఫ్ కింద ఆయన పేరుంది, శివరాజు పేరు, గాజుల శివరాజు పేరుంది. మరి ఇప్పుడు నీకు లబ్ధిదారుగా ప్రకటించాలన్నా వద్దా? ప్రకటిస్తేనేమో ఒక బాధ, ప్రకటించకుంటే ఒక బాధ అని ఏం చేసినాయంటే వెయిటింగ్ లో పెట్టారు. బీసీ కార్పొరేషన్ లో గాజుల శివరాజు డైరీ ఫామ్ కోసం పెట్టుకున్న ఆ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ దరఖాస్తుని వెయిటింగ్ లో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఊకోకుండా ఆల్రెడీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండే ఎస్సీ కార్పొరేషన్ లా బోర్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అది కూడా శాంక్షన్ అయింది. ఒక లెక్క ప్రకారము దళిత బంధు పథకం పొందిన తర్వాత 5 ఏళ్ల దాకా ఏ ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకునేది ఉండదు, అర్హత ఉండదు. అసలు దరఖాస్తు చేసుకోవచ్చు, ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా కూడా అధికారులు దాన్ని తిరస్కరించాలి. కానీ ఈయన బీసీ కార్పొరేషన్ల సీతక్క ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ల డైరీ ఫామ్ కోసం దరఖాస్తు పెట్టుకుంటాడు, మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ల బోర్ కోసం దరఖాస్తు పెట్టుకుంటాడు. ఈ రెండు కూడా ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నాయి. సర్కారు ఒక పని చేయాలనుకుంటే వెయిటింగ్ లో పెడుతుంది, దీనికి ఈ పని చేయొద్దు అనుకుంటే పెండింగ్ లో పెడుతుంది. సో ఈ గాజుల శివరాజు దరఖాస్తులు రెండు కూడా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ల డైరీ ఫామ్ కోసము బోర్ కోసము పెట్టిన దరఖాస్తులు వెయిటింగ్ లో ఉన్నాయి, పెండింగ్ లో లేవు. అంటే వెయిటింగ్ లో అంటే ఏంటిది, అప్రూవల్ అయ్యే అవకాశం ఉందన్నట్టు. సో ఈ రెండు ఇట్లా ఉన్నాయి. అయిపోయిందా? ఎవరైతే దళిత బంధు లబ్ధిదారులు ఉన్నదో గాజుల శివరాజు వాళ్ళ భార్యకు ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్లో ఫార్మాసిస్ట్ గా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆమెకు అసలు అర్హత కాదు దళిత బంధు పొందిన బెనిఫిషియరీగా. వెంటనే ఈ 5 ఏళ్ళు పూర్తి కాలే ఇంకా లబ్ధిదారులు ఆమె ఆ ప్రభుత్వ పథకం నుంచి ఈ ఫార్మాసిస్ట్ ఉద్యోగానికి ఆమె అర్హురాలు కాదు. కానీ అక్క అండదండలతోటి అన్న పైరవి చేసి తన భార్యకు ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్లో ఫార్మాసిస్ట్ గా ఉద్యోగం ఇప్పించిండు. ఒక దిక్కు ట్రాక్టర్ నడుస్తూనే ఉంది, ఇంకో దిక్కు డైరీ ఫాము దరఖాస్తు, ఎస్సీ కార్పొరేషన్ లో బోరు దరఖాస్తు వెయిటింగ్ లో ఉన్నాయి. భార్య ఫార్మాసిస్ట్ గా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కొలువు చేస్తూనే ఉన్నది. అంటే సీతక్క తిరిగినందుకు ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్ కు ఎన్ని లాభాలు ఉన్నాయో చూడరు. మరి ఇదంతా ఏంది, కరెక్టేనా? ఇది అక్రమమా సక్రమమా? మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ఒక ప్రతిపక్షం ప్రశ్నించాలి. ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఏమంటారు, వీళ్ళన్ని రాజకీయం చేస్తారు, బురద తల్లుతారు అంటారు. మరి ఒక జర్నలిస్టు ప్రశ్నించాలి, నాలాంటోడు ఇంకోరో జర్నలిస్టు ప్రశ్నించాలి. జర్నలిస్టు ప్రశ్నిస్తే ఏమంటారు, వీరు డబ్బుల కోసం చేస్తుండ్రు అంటారు. సరే, సొంత పార్టీడు ప్రశ్నించాలి. సొంత పార్టీ అంటే ఎవరు? ఆ జిల్లా డిసిసి అధ్యక్షుడు ప్రశ్నించాలి, లేదంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సీతక్కనే ప్రశ్నించాలి, లేదంటే ఆ జిల్లాలకు మంత్రిగా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించాలి, లేదంటే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉన్న బొమ్మగాని మహేష్ గౌడ్ ప్రశ్నించాలి, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్న మీనాక్షి నటరాజన్ ప్రశ్నించాలి. వీళ్ళెవ్వరు ప్రశ్నించలే. పైగా ములుగు జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఉన్న ఆయన పేరేం పేరు అంటే పైడాకుల అశోక్. ఆయన ఏం చేస్తాడు, 38 లక్షలు నాకు ఇస్తే నీకు ఒక ఇసుక క్వారీ ఇప్పిస్తా అని చెప్పేసి ఆయన బేరాలు మొదలు పెడతాడు. అంటే చూడండి, మంత్రి గారి అండదండలు. సీతక్క గతంలో రీల్స్ అక్క ఎమ్మెల్యేగా ఉండే రీల్స్ అక్క ఉండే, ఆ రీల్స్ కాస్త అక్కడ మినిస్టర్ చేసినాయి కాబట్టి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఎస్సీ కులంలో పుట్టి ఆ కులానికి వర్తించే దళిత బంధు పథకం పొంది ఆ తర్వాత బీసీ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ తీసుకొని బీసీ కార్పొరేషన్ లో డైరీ ఫామ్ కోసం, అది కూడా 10 లక్షలు 15 లక్షలు ఎంతో ఉంటుంది డైరీ ఫామ్ అంటే, దానికి దరఖాస్తు పెట్టుకొని దానికి అన్ని పరిశీలనలు అయిపోయి వెయిటింగ్ లో ఉండడం ఏంది. మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ లో బోర్ కోసము దరఖాస్తు చేసుకోవడం, అది కూడా వెయిటింగ్ లో ఉండడం ఏంది. అంటే కాంగ్రెస్ అనే పేరు ఉత్తగానే రాలే. ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేసినోడే దాదాపు ఈ లెక్కలు చూసుకుంటే 50 లక్షల స్కామ్ చేసిండు. ఎవరు? ఈ గాజుల శివరాజ్ అనే వ్యక్తి 50 లక్షల స్కామ్ చేసిండు. మరి ఎస్సీగా దళిత బంధు పథకంలో లబ్ధి పొందిన ఆ వ్యక్తికి
బీసీ సర్టిఫికేట్ ఇచ్చిన ఎంఆర్ఓ మీద చర్యలు ఉండవా? ఆ జిల్లా అధికారుల మీద చర్యలు ఉండవా? ఆర్డీఓ దీన్ని పరిశీలించడా? ఇదే విషయం మీద మనం ఒకసారి సీతక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంత్రి సీతక్క గారికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఎట్లా స్పందిస్తుంది, ఏం మాట్లాడతారు. రింగ్ అవుతుంది. మరి నేను చర్యలు తీసుకుంటా, నాది బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా అని ఆమె స్పందిస్తే అంతకన్నా సంతోషం లేదు. స్పందించకుండా మీరెవరు నన్ను ప్రశ్నించడానికి, అవన్నీ లేనిపోని వార్తలు, మా మీద బురద తగులుతున్నారు, అట్లాంటి సమాధానం ఏమైనా చెప్తారా? మరి ఆమె మీడియాకు కాకపోయినా ప్రజలకైనా జవాబుదారితనంగా ఉండాలి. మరి ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. ఏదో నెంబర్కి ఫోన్ చేసి నేను మంత్రి సీతక్క గారికి చేస్తున్నాను చెప్పలేను. సీతక్కనే ఉంటుంది. ఎమ్మెల్యేగా మొదలైనప్పటి కాంచెల్లి ఇప్పటి వరకు ఉన్న నెంబర్ అదే. ఆమె నెంబర్కి ఫోన్ చేస్తున్నాం. చాలా బిజీగా ఉండొచ్చు, రకరకాల కార్యక్రమాలు, రకరకాల ప్రభుత్వ పనులు, ప్రజాసేవలు బిజీగా ఉండొచ్చు. కానీ ఇట్లాంటి జరిగినప్పుడు స్పందించాల్సిన ఇది కూడా ఆ ప్రభుత్వ పెద్దల మీద, మంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో, ప్రజానాయకురాలి హోదాలో ఉంటుంది. సో నాట్ ఆన్సరబుల్. బీసీ కార్పొరేషన్ లో ఈయన పేరు వచ్చినప్పుడు ఆ ఆధార్ కార్డు ఇంకోటో పరిశీలనలో ఉండవా? ఒక ఇందిరమ్మ ఇంట్లో స్క్రూటినీ చేసి ఇందిరమ్మ లబ్ధిదారుల పథకంలో ఒక చిన్న ఇదైందని, ఒక 10 గజాలు ఇల్లు అటు జరిగిందని చెప్పేసి ఎంతో మంది పేదల ఇందిరమ్మ ఇల్లు క్యాన్సల్ చేస్తారు. కానీ ఈ మంత్రుల అనుచరులకు, ఎమ్మెల్యేల సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సోషల్ మీడియాలో ప్రచారాలు చేసే, బాకాలు డప్పులు కొట్టే, డంకాలు కొట్టే ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు ఇవి వర్తించవా? దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? తక్షణమే మంత్రి హోదాలో, మంత్రి అనేది కాంగ్రెస్ పార్టీ మంత్రి కాదు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రి హోదాలో క్యాబినెట్ లో ఉంది సీతక్క. కాబట్టి సీతక్క వెంటనే దీని మీద చర్యలు తీసుకొని స్పందించి ఆ గాజుల శివరాజ్ కథ ఏందో క్లోజ్ చేయాలి. గాజుల శివరాజ్ మీద క్రిమినల్ గా చర్యలు తీసుకోవాలి. సీతక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉన్నాడు ఆయన. సీతక్క స్పందించాలి ఫస్ట్. ఆ తర్వాత జిల్లా మంత్రి స్పందించాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి ఏం చర్యలు ఇవ్వని చెప్పి సీతక్క మీద కూడా దీనికి యాక్షన్ కు ఆదేశాలు ఇవ్వాలి. పార్టీ నుంచి డీసీసీ అధ్యక్షుడు అవుతున్నాడు పైడాకుల అశోక్, ఆయన స్పందించాలి. ఆయన మీద కూడా సీతక్క 38 లక్షల నువ్వు ఎట్లా ఇస్తావు ఇసుక వారి పర్మిషన్ అని చెప్పేసి సీతక్క కూడా స్పందించాలి. సీతక్క కూడా దీని మీద స్పందించదు. ఎందుకంటే అక్క ఎమ్మెల్యేగా రీల్స్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ క్వారీలు ఉన్నాయో తన అనుచరులందరికీ పంచిపెట్టింది కాబట్టి. మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించాలా లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలా లేదా? మీనాక్షి నాయుడు స్పందించాలా లేదా? లేకపోతే రాహుల్ గాంధీ స్పందించాలా? ఒక జిల్లా సోషల్ మీడియా, ఒక మంత్రి సీతక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్ గురించి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేల సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, సోషల్ మీడియా కార్యకర్తలు ఏమైనా స్కాములు చేసుకోవచ్చా? అంటే సామాన్యుడు ఇలాంటి అన్ని చేస్తే ఊకనే ఇచ్చి పెడతారా? సో దీని మీద ఖచ్చితంగా స్పందించి చర్యలు తీసుకునే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. దీనికి స్పందించేది ఉత్తగా ఈ మాటలని చెప్తలేను నేను. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆయన ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఆయన బీసీ సర్టిఫికేట్ ఉంది, ఆయన దళిత బంధు బెనిఫిషియరీ పొందిన అది ఉంది, బీసీ కార్పొరేషన్ డైరీ ఫార్మ్ కోసం అప్లై చేసుకున్న దరఖాస్తు ఫారం ఉంది, ఎస్సీ కార్పొరేషన్ లో బోర్ కోసం అప్లై చేసుకున్న దరఖాస్తు ఫారం ఉంది. వాళ్ళ భార్య ఇప్పుడు ఈ రోజు కూడా ఈ క్షణం కూడా ములుగు ఏరియా హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న ఆధారాలు ఉన్నాయి. సోషల్ మీడియాకి ఆయన పనిచేస్తూ సీతక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. సో ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మరి ఇన్ని ఆధారాలు చూపించినాక మీరు ఏం చేస్తారు? మీరు చర్యలు తీసుకుంటే మీది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, లేకపోతే ప్రజలను వంచే పాలన, ప్రజలను ముంచే ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రవీణ్ శంకరి. ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. మనం వీటిని ప్రశ్నిద్దాం. జై తెలంగాణ. నేను మీ ప్రవీణ్ శంకరి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.